ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. అబద్ధాల జాతర, నిజాలకు పాతర, పాత్రికేయ ముసుగులో నిర్లజ్జ వ్యవహారాల పరంపర. ఇన్ని అవలక్షణాలను మిక్సీలో వేసి తిప్పితే ఏం వస్తుందో తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా తెలుసు. చంద్రబాబు అవలక్షణాలను అద్భుతాలుగా కీర్తిస్తూ ఆయన రాజకీయ ప్రత్యర్థుల ఘనతలను లోపాలుగా చూపే పచ్చకామెర్ల పత్రిక ఏదో అందరికీ తెలుసు. బాబు అవినీతి చేస్తే అది విజనరీ, బాబు ప్రత్యర్థి అద్భుతమైన విజన్ ప్రదర్శిస్తే అది అవినీతి. ఇవి ఆ పత్రిక పిచ్చిరాతలు, వెర్రి కూతలు. అందుకే అది టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ అన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తమ అక్రమాలకు రక్షణ కవచంలా ఉంటుందని ఈనాడు పత్రికను పెట్టారు రామోజీ. అంటే భవిష్యత్తులో తాను చేయబోయే అవినీతికి మీడియా మాస్క్ తొడుక్కోవాలని ముందుగానే డిసైడ్ అయిపోయారాయన. పత్రిక అయితే పెట్టారు, కానీ అది విలువలు ఉన్నది కానే కాదని ఆయనే చెప్పుకున్నారు. న్యాయస్థానంలోనే తమ పత్రిక కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమని చాటుకున్నారు. అప్పట్లో ఏపీలో ఉన్నవి రెండే పార్టీలు, ఒకటి కాంగ్రెస్, రెండోది టీడీపీ. కమ్యూనిస్టు పార్టీలు ఉన్నా డబ్బులతో ఓట్లు కొనుగోలు చేయగల స్థోమత లేని పార్టీలు కాబట్టి అధికారం రేసులో ఉండేవి కావు. ఉన్న రెండు పార్టీల్లో ఒకదానికి వ్యతిరేకం అంటే ఏంటి అర్థం? రెండో పార్టీకి కొమ్ము కాస్తామనే కదా. అదే చేశారు రామోజీ. తుది శ్వాస విడిచే వరకు టీడీపీకి భజన చేస్తూ గడిపారు. ఆయన పాత్రికేయం ఎంత దుర్మార్గమైనదో సీనియర్ జర్నలిస్టులు చాలా సందర్భాల్లో చాటి చెప్పారు. ఎవరో ఎందుకు, రామోజీయే తన నీచపు వ్యవహారాలతో, అక్రమాలతో ఈనాడు అంటే ఏంటో అందరికీ తెలియజెప్పారు. మొదట్లో ఎన్టీఆర్కు భజన చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ తన చెప్పు చేతల్లో ఉండడం లేదని చంద్రబాబు నాయుడిని వెన్నుతట్టి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిపించారు. ఆ తర్వాత చంద్రబాబును అడ్డుపెట్టుకుని మార్గదర్శితో పాటు 1.25 లక్ష వ్యాపారాల అక్రమ సామ్రాజ్యాన్ని కొనసాగించారు. ఆ మార్గదర్శి పాపాల పుట్ట బద్దలు కావడం, సుప్రీంకోర్టులో మార్గదర్శి అక్రమాల కేసు విచారణ దశలో ఉండడం గమనార్హం. ఈనాడు పత్రికను మించి అప్పట్లో ఉదయం పత్రిక దూసుకుపోయింది. దాంతో రామోజీకి వెన్నులో చలి పుట్టింది. ఉదయాన్ని దెబ్బతీయాలంటే దాని ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలనుకున్నారు. ఉదయం పత్రిక యాజమాన్యానికి మద్యం వ్యాపారం ఉండింది. అంతే, రాష్ట్రంలో మద్య వ్యతిరేక ఉద్యమాన్ని తానే సృష్టించి చిలువలు పలువలు చేసి హడావుడి చేశారు. చివరకు ఎన్టీఆర్ చేత ఎన్నికల ప్రచారంలో మద్య నిషేధ హామీని ఇప్పించారు. అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ మద్య నిషేధం విధించారు. ఉదయం ఆర్థికంగా కష్టాల్లో పడింది. ఆ తర్వాత పత్రిక మూతబడింది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ను గద్దెదించారు. ఆయన స్థానంలో తన ఏజెంట్ చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టారు. అధికారం చేతిలో ఉంది కాబట్టి దళితులకు కేటాయించిన అసైన్డ్ భూములను కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో కలిపేసుకున్నారు. ఇప్పటికీ దళితులు మా భూములు మాకిప్పించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. తెల్లారి లేస్తే ముల్లోకాలకు నీతులు చెబుతూ కార్యాచరణలో మాత్రం అపర గిరీశంలా అనుచిత వ్యవహారాలు చేస్తూ జీవితకాలం పాటు కాలక్షేపం చేశారు. తన కనుసన్నల్లో ఉండే చంద్రబాబు నాయుడు 2019లో చిత్తుగా ఓడిపోవడంతో ఈనాడుకు కంగారు మొదలైంది. ఇక అప్పట్నుంచి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై విషం చిమ్మడమే అజెండాగా పత్రికను నడిపారు. చంద్రబాబు అప్పులు చేస్తే అహో ఆంధ్రభోజా అని రాగాలు తీసి కీర్తించిన ఈనాడే జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వం నామమాత్రపు అప్పులు చేస్తే ఏపీ శ్రీలంక అయిపోతోందంటూ కీచక రాతలు రాసింది, రోత వేషాలు వేసింది. 2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కొద్ది రోజులకే రామోజీ కన్నుమూశారు. అప్పట్నుంచి రోతరాతలు ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ఆయన తనయుడు కిరణ్ భుజాలకెత్తుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నంతకాలం అప్పులపై తప్పుడు కథలు రాసిన ఈనాడు 2024లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఏడాది దాటకుండానే 1.5 లక్షల కోట్ల అప్పులు చేసి పారేస్తే కనీసం నోరు మెదపడం లేదు. జగన్మోహన్ రెడ్డి హయాంలో పరిశ్రమలను తరిమేస్తున్నారని విష ప్రచారం చేసింది ఈనాడు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక జిందాల్ పరిశ్రమను వెంటాడి వేటాడి తరిమేస్తే నోటిలో బెల్లం ముక్క పెట్టుకున్నట్టు మౌనంగా ఉండిపోయింది ఈనాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులకు పగటిపూటే 9 గంటల పాటు నిరంతరాయ విద్యుత్ను ఓ హక్కుగా కల్పించాలని 30 ఏళ్ల పాటు ఆ పథకం చెక్కు చెదరకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీతో ఒప్పందం చేసుకున్నారు. యూనిట్కు ₹2.49 విద్యుత్ అందించేలా డీల్ ఓకే చేసుకున్నారు. దానిపై ఈనాడు దుర్మార్గపు రాతలు రాసింది.
అవినీతి జరిగిపోయిందని, రాష్ట్రానికి నష్టమని అబద్ధాలు వండివార్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు యాక్సిస్ అనే ప్రైవేట్ విద్యుత్ కంపెనీతో యూనిట్ విద్యుత్కు ₹4.60 డీల్ కుదుర్చుకుంటే అదేదో అద్భుతం జరిగినట్టు నోరు మూసుకుని ఉండిపోయింది ఈనాడు. సెకీపై పిచ్చిరాతలు రాసిన ఈనాడు మరో పచ్చవేషం కూడా వేసింది. సెకీ సీఎండీ రామేశ్వర ప్రసాద్ గుప్తాను కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తప్పించింది. అంతే, ఈనాడు ఓ విషకథనం రాసింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందం కారణంగానే రామేశ్వర ప్రసాద్ గుప్తాను తప్పించారని చెప్తూ సెకీ ఒప్పందానికి సన్మానం అంటూ ఎకసెక్కాలాడింది. ఇలాంటి అబద్ధాలకు పట్టం కట్టే ఈనాడు పత్రికలకు పట్టిన పీడే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది అని చెప్పి నా ఫోటో పెట్టాడు. సీఎండీని తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం. జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం అని చెప్పి ఈనాడు రాస్తుంది. నిజంగా ఈ వార్త చూసిన తర్వాత ఈనాడు అనే పేపరు నిజంగా టాయిలెట్ పేపర్కి ఎక్కువ, టిష్యూ పేపర్కి తక్కువ. అదొక పేపర్ పట్టిన పీడన. అబద్ధాలు రాయడానికైనా కానీ హద్దు పొద్దు ఉండాలి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే రామేశ్వర్ ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి సెకీ సీఎండీగా చేరింది 2023లో. సెకీతో జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకున్నది 2021 డిసెంబర్లో. ఆ ఒప్పందం జరిగినప్పుడు గుప్తా అసలు సెకీలోనే లేరు. 1 డిసెంబర్ 2021లో కుదుర్చుకుంటే ఈ సెకీ ఎవరైతే తీసేశారో, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎవరినైతే సెకీ చైర్మన్గా ఉన్న వ్యక్తిని తీసేశారో, ఆ సెకీ చైర్మన్ ఎప్పుడు నియామకమయ్యాడు సెకీ చైర్మన్గా అంటే అది కూడా పక్కనే ఉంది. ఒకసారి చూడండి, 13th జూన్ 2023. అసలు 13th జూన్ 2023లో ఈయన సెకీ చైర్మన్గా ఈయన నియామకమైతే ఈ రామేశ్వర్ ప్రసాద్ గుప్తా అనే వ్యక్తి సెకీతో మేము ఒప్పందం చేసుకున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకునింది 1 డిసెంబర్ 2021. అప్పుడు ఎవడో చైర్మన్, అప్పుడు ఈ మనిషి ఎక్కడున్నాడో కూడా తెలియదు, అసలు డిపార్ట్మెంట్లో కూడా లేడు. మార్గదర్శి అక్రమాల కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగే సమయంలో సాక్షాత్తు న్యాయమూర్తే రామోజీ గురించి ఆసక్తికర వ్యాఖ్య చేశారు. రామోజీకి 2 మాస్కులు ఉంటాయి. ఒకటి మార్గదర్శి మాస్క్, రెండోది ఈనాడు మాస్క్. మార్గదర్శి అక్రమాలపై కేసు పెడితే మీడియా మాస్క్ వేసుకుని మీడియాపై దాడి జరుగుతోందని రాద్ధాంతం చేస్తారు అని న్యాయమూర్తే అన్నారని మార్గదర్శి అక్రమాలపై కోర్టుకెక్కిన న్యాయవాది ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పట్లోనే చెప్పారు. చంద్రబాబు నాయుడి కోసం, తమ రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ఎంతటి నీచానికైనా దిగజారడానికి సిద్ధమే అన్నట్టుగానే ఈనాడు పత్రికను అప్పట్లో రామోజీ, ఇప్పుడు కిరణ్ నడుపుతున్నట్టు అనిపిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.